హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజస్ అండ్ మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఆర్ఆర్బి ఎన్టీబీసీ రీసెంట్గా మనకు వచ్చిన నోటిఫికేషన్లో ఆ జాబ్స్కి సంబంధించి మీకున్న కంప్లీట్గా ఉన్న అన్ని డౌట్స్, మేజర్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో, నాకు ఏవైతే కామెంట్స్లో వచ్చాయో ఆ డౌట్స్ అన్నిటికీ నేను మీకు ఆన్సర్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియోలో మీకు ఆర్ఆర్బిలో ఏమేమి లాంగ్వేజెస్లో మీరు ఎగ్జామ్ అన్నది రాయొచ్చు, ఈ ఎగ్జామ్ అన్నది ఎన్టీపీసీది రాయొచ్చు అన్నది నేను మీకు చెప్తాను. అండ్ దాంతోపాటు మనకి ఏ డిప్లొమా ఎలిజిబులా కాదా, అండ్ దాంతోపాటు ఇంకా మనకి డిగ్రీకి ఏం పోస్టులు ఉన్నాయి, ఇంటర్కి ఏం పోస్టులు ఉన్నాయి, అండ్ ఇలాంటివి మొత్తం అన్ని వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఇంకా కంప్లీట్గా దీని మీద డౌట్స్ అన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోలో మనం సిలబస్ అండ్ బెస్ట్ బుక్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయట్లేదు. దానికి నేను మీకు సెపరేట్గా వేరే వీడియో అన్నది చేస్తాను. సో అది నేను మీకు నెక్స్ట్ పోస్ట్ చేస్తాను అనమాట. సో ఈ వీడియోలో అయితే మాత్రం ఈ డౌట్స్ అన్ని ఏవైతే మీరు కామెంట్స్లో పోస్ట్ చేస్తున్నారో ఆ డౌట్స్ అన్నిటికీ ఈ వీడియోలో నేను మీకు ఆన్సర్ అన్నది ఇవ్వబోతున్నాను. సో ఇప్పుడు మనకి నోటిఫికేషన్లో మనకి మెయిన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది ఏంటంటే, మీరు ఆర్ఆర్బి జోన్, ఏ జోన్ అయితే అప్లై చేస్తారో ఆర్ఆర్బిలో, అంటే మీరు సికింద్రాబాద్ కానీ లేదా మనకి చెన్నై, బెంగళూరు ఇలా ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అది మీరు మార్చుకోవడానికి ఉండదు ఒక్కసారి మీరు సెలెక్ట్ చేసుకున్నాక. అండ్ వేరే జోన్కి అప్లై చేయడానికి కూడా ఉండదు అనమాట. సో ఫస్ట్ మీరు అసలు ఏ జోన్కి అప్లై చేస్తుంటారు అన్నది కూడా ఫస్ట్ డిసైడ్ అవ్వండి కంప్లీట్గా, ఎందుకంటే అది మీరు మార్చుకోలేరు. ఇంకా నేను మీకు ఇవ్వాల్సిన మేజర్ సజెషన్ ఏంటంటే, మీరు అప్లై అన్నది వెంటనే చేయకండి. సో ఒక 2-3 రోజులు ఆగి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుని మీరు అప్పుడు అప్లై చేయండి. ఎందుకంటే ఇందులో మనకి ప్రిఫరెన్స్ ఆర్డర్ కానీ అంటే చాలా ఉంటాయన్నమాట మీరు తెలుసుకోవాల్సింది. సో ప్రిఫరెన్స్ ఆర్డర్స్ అవన్నీ డిసైడ్ చేసుకుని అసలు ఏ జాబ్ ఏంటి, దాని శాలరీ ఏంటి, దాని జాబ్ రోల్ ఏంటి, సో ఇట్లా మీరు కంప్లీట్ డీటెయిల్స్ అని తెలుసుకుని ఆ తర్వాత మీరు అప్లై చేయండి. ఇంకా మీకు చాలా టైం ఉంది. క్లోజింగ్ డేట్ చూసారు కదా, మీరు క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మార్చ్ 31 వరకు ఉంది. సో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాక మాత్రమే అప్లై అన్నది చేయండి. సో అది నేను మీకు ఇచ్చే ఫస్ట్ సజెషన్ అండ్ బెస్ట్ సజెషన్ కూడా ఇదే, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ తర్వాత చూసుకుంటే మీరు చాలా మంది నన్ను అడుగుతున్నారు ప్రిఫరెన్స్ ఆర్డర్స్ కానీ లేదా లేడీస్కి ఏ పోస్టులు బాగుంటాయని అడుగుతున్నారు. అది కూడా నేను మీకు సెపరేట్ వీడియో అన్నది చేస్తాను, ఎందుకంటే ఈ వీడియోలో అంతా లెంగ్త్ ఎక్కువైపోతుంది అన్నమాట. అవన్నీ కూడా డీల్ చేస్తే సో సెపరేట్గా నేను మీకు దాని మీద వేరే వీడియో అన్నది చేస్తాను. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది ఆల్రెడీ మీకు తెలుసు, ఆల్రెడీ నోటిఫికేషన్ అప్లికేషన్స్ అన్నవి స్టార్ట్ అయితే అయ్యింది. మీరు అప్లై అయితే చేయొచ్చు, బట్ టైం తీసుకుని మీరు అన్నీ తెలుసుకున్నాకే అప్లై చేయండి, ఓకేనా. అండ్ ఇప్పుడు మనకి ఎక్కువ మంది అడిగే డౌట్ ఏంటి, ఇప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, జూన్ టు సెప్టెంబర్. సో అదొకటి. జూన్ టు సెప్టెంబర్ అంటే మోస్ట్లీ ఆగస్ట్లో అయితే ఉండొచ్చు కంపల్సరీ ఎగ్జామ్ అనేది. జూన్ టు సెప్టెంబర్ అంటే మీకు సఫిషియంట్ టైం అయితే ఉంది, సో మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఉన్నాయి కదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆఫ్ 12th, మినిమం క్వాలిఫికేషన్ 12th. సో 12th అంటే ఏంటి అక్కడ అర్థం. సో ఇక్కడ చాలా మంది అడుగుతున్నారు చూసారా, డిప్లొమా ఎలిజిబులా కాదా. సో డిప్లొమా అన్నది ఇక్కడ మీకు డిప్లొమా ఎలిజిబులే. ఎందుకు, వేటికి మాత్రం ఎలిజిబుల్ అంటే డిప్లొమా అన్నది మనకి ఇక్కడ ఉన్న ఈ 5 జాబ్స్కి మాత్రం డిప్లొమా ఎలిజిబుల్ అనమాట. అంటే 12th కేటగిరీలో ఏవైతే ఉన్నాయో, అంటే ఇంటర్ వాళ్ళు దేనికైతే ఎలిజిబుల్లో డిప్లొమా కూడా వాటికి ఎలిజిబుల్. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక లైన్ రాసింది చూడండి, ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ అన్నారు. సో అంటే దీని అర్థం ఏంటి, డిప్లొమా అన్నది ఇంటర్కి ఈక్వివాలెంట్ అనమాట. సో అందుకని మీరు డిప్లొమా వాళ్ళు ఈ 5 పోస్టులకి ఎలిజిబుల్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా అడుగుతున్నారు. ఏజ్ వచ్చి 18 years నుంచి 30 years మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ 5 పోస్టులు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఏజ్ అన్నది కూడా ఈ 1/7/2019కి ఈ ఏజ్ బిట్వీన్లో మీరు ఉండాలి, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే ఇందులో మీరు చూడాల్సింది ఇక్కడ లెవెల్స్ ఉన్నాయి చూసారా. సో ఇక్కడ లెవెల్స్ని బట్టి మీకు గ్రేడ్స్, శాలరీస్ అన్నవి పెరుగుతుంటాయి. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ శాలరీ చూసారా 3rd grade వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఉంది 2nd grade కంటే. అండ్ ఇప్పుడు మనం కిందకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే 4th, 5th, 6th grade వరకు ఉంది. 6th grade శాలరీ చూసారా. సో అట్లా గ్రేడ్స్ని బట్టి శాలరీస్ కూడా ఉంటుంటాయి. అండ్ తర్వాత ఒక్కొక్క దానికి సెపరేట్ మీకు మెడికల్ స్టాండర్డ్స్ అన్న ఉంటాయి. నేను అది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎన్టీబీసీకి సంబంధించిన ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ అన్ని ఆర్ఆర్బీస్కి కలిపి ఉన్న వేకెన్సీ అనమాట. అండ్ ఈ పోస్టులు అన్నీ ఉన్నాయి చూసారు, ఈ 8 పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి మనకి డిగ్రీ అన్నది క్వాలిఫికేషన్ అనమాట. సో మీరు మినిమం డిగ్రీ అన్నది పాస్ అయితే లేదా ఆర్ ఈక్వివాలెంట్, డిగ్రీకి ఈక్వివాలెంట్ ఏదైనా అంటే బీటెక్ కానీ బీఈ కానీ, సో ఏ స్ట్రీమ్ అయినా కూడా మీరు ఎలిజిబుల్. ఎనీ స్ట్రీమ్ ఎనీ డిగ్రీ, మీరు ఏ డిగ్రీ అయినా కూడా ఎన్టీపీసీ జాబ్స్కి ఎలిజిబుల్. ఈ 5 జాబ్స్కి డిగ్రీ అయితే ఉండాలి మీ దగ్గర, ఏదో ఒక డిగ్రీ.
సో ఏజ్ వచ్చేసరికి 18 to 33 years. ఇది కూడా యాజ్ ఆన్ 1/7/2019 కల్లా ఈ బిట్వీన్ రేంజెస్లో మీరు ఉండాలి. అండ్ రెస్పెక్టెడ్ మీకు రిజర్వేషన్స్ అన్నీ ఉంటాయి, ఎస్సీ ఎస్టీ ఇట్లా. ఈడబ్ల్యూఎస్ కూడా. అండ్ ఈడబ్ల్యూఎస్లో మీరు మేజర్ అప్డేట్ ఏంటంటే మీకు ఈడబ్ల్యూఎస్కి ఏజ్ రిలాక్సేషన్ ఉండదు. అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 10% ఏదైతే మనకి రిజర్వేషన్ ఇస్తున్నారో ఆ 10% రిజర్వేషన్ ఉంటుంది, కానీ ఏజ్ మాత్రం మీకేమీ రిలాక్సేషన్ ఉండదు. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీరు. సో మీకు క్లియర్ అయింది కదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో డిగ్రీ ఉంటే మీరు ఇది ఎలిజిబుల్. ఏ డిగ్రీ అయినా, డిగ్రీ అంటే మీకు బీటెక్ కానీ ఏదైనా కూడా డిగ్రీకి ఈక్వివాలెంట్గా ఏదున్నా కూడా ఈ 8 పోస్టులకి ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇక్కడ మీరు ఇంటర్ కానీ డిప్లొమా కానీ అయితే ఈ 5 పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మీరు డిగ్రీ అయితే మీకు ఇది కూడా ఈ 5 పోస్టులకి కూడా ఎలిజిబుల్. అంటే మీరు ఒకవేళ డిగ్రీ కనుక కంప్లీట్ చేస్తే మీరు అన్ని పోస్టులకి ఎలిజిబుల్ అనమాట. అది మీకు సింపుల్గా చెప్పాలంటే అన్ని పోస్టులకి డిగ్రీ ఉంటే ఎలిజిబుల్. అదొకటి అర్థం చేసుకోండి. అండ్ ఇంకా మనం కిందకి వెళ్ళి చూస్తే అండ్ ఇంకా ఎక్కువ మంది అడుగుతున్న డౌట్స్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. సో నేను కామెంట్స్లో ఎక్కువ రిప్లై ఇవ్వడానికి కుదరట్లేదు, ఎందుకంటే వీడియోస్ కూడా చేస్తూ ఉండాలి కదా. సో కామెంట్స్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి రిప్లై ఇవ్వడానికి కొన్నిసార్లు కుదరకపోవచ్చు. సో మీ డౌట్స్ అయితే నేను కంపల్సరీ చూస్తాను. మీరు కామెంట్లో పెట్టిన డౌట్స్ అయితే చూస్తాను. రిప్లై అక్కడ ఇవ్వకపోయినా వీడియోస్లో నేను మీకు రిప్లై అన్నది ఇస్తాను. సో అక్కడ నన్ను అడుగుతుంది ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా చాలా మంది అడుగుతున్నారు. సో ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎలిజిబులా కాదా? ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో ఇక్కడ మనకు అదే రాశారు. సో ఫైనల్ ఇయర్ వాళ్ళు అంటే ఎప్పుడు మీకు ఒకవేళ మీరు డిగ్రీ సర్టిఫికెట్ అన్నది 31st March 2019 కల్లా మీకు అయిపోతే మీరు మీ డిగ్రీ అన్నది, సో మీరు అప్పుడు ఎలిజిబుల్ అవుతారు. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి 31st March 2019 కల్లా మీరు డిగ్రీ అన్నది కంప్లీట్ చేసి ఉండాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మీకు. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ కాదు. సో ఇందాక నేను మీకు చెప్పాను చూసారా, ద సెలక్షన్ ఆఫ్ ఆర్ఆర్బి వన్స్ ఎక్సర్సైజ్డ్ షెల్ బి ఫైనల్. అంటే మీరు ఒక్కసారి ఆర్ఆర్బి సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ మీరు ఆర్ఆర్బి చెన్నైలోకి మార్చుకోలేరు, లేదా బెంగళూరు వాట్ ఎవర్ ఇందులోకి మీరు మార్చుకోవడానికి ఉండదు. సో ఒక్కసారి ఆర్ఆర్బి జోన్ అన్నది సెలెక్ట్ చేసుకుంటే మీరు ఆ జోన్లోనే ఉండాలి. సో అదే ఇక్కడ మీకు రాశారు. అండ్ మనకి చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఎగ్జామినేషన్ స్టేజెస్ వచ్చి కొన్ని ఎగ్జామ్స్ అంటే ఫస్ట్ కంపల్సరీ CBT 1 ఉంటుంది అన్నిటికి. సో అన్ని జాబ్ పోస్టులకి మీకు CBT 1 అయితే ఉంటుంది. సో అందులో తర్వాత మీకు CBT 2 అన్నది కొన్ని పోస్టులకు ఉంటుంది. తర్వాత కొన్ని పోస్టులకి CBT 2 తర్వాత కూడా మళ్ళీ మనకి టైపింగ్ టెస్ట్, సైకో టెస్ట్ ఇట్లా ఉంటుంది అనమాట. సో రెస్పెక్టివ్గా మీకు CBT 1 అయితే కామన్ ఉంటుంది. ఇంకా దీని గురించి డీటెయిల్గా నేను మీకు ఇప్పుడు చెప్తాను. అండ్ తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకి నార్మలైజేషన్ గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. నార్మలైజేషన్ అనేది ఎలా ఉంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది దీనిలో. మనకు 1/3 అన్నది నెగిటివ్ మార్కింగ్. అండ్ 20 times వేకెన్సీకి ఎక్కువగా పిలుస్తారు, 20 times రేట్లో పిలుస్తారు అనమాట. సో ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పినవే కాబట్టి ఎక్కువగా దాని గురించి స్ట్రెస్ చేయట్లేదు. సో ఇక్కడ మీరు ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. సో వీటికి సంబంధించి మీ SSC మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్లో మీకు ఏదైతే ఉందో అవే డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి, లేదంటే మీరు మళ్ళీ మాడిఫికేషన్ ఇదంతా పెద్ద తలనొప్పి అయిపోతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నేను పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి కూడా వీడియో అన్నది చేస్తాను. అండ్ అక్కడ ఆ వీడియోలో నేను మీకు లేడీస్కి ఏమేమి సూటబుల్ ఉంటాయో కూడా చెప్తాను అనమాట. సో వెయిట్ చేయండి, ఒకవేళ మీకు అది తెలుసుకున్నాక అప్లై చేయాలనుకుంటే మీరు వెయిట్ చేసి అప్లై చేయొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి మెడికల్ స్టాండర్డ్స్ మీకు తెలిసే ఉంటుంది. A2 ఒక్కటే మీకు గ్లాసెస్ అన్నది అలౌ చేయరు, వితౌట్ గ్లాసెస్. సో మిగతా అన్నిటికి మిగతా ఏవైతే స్టాండర్డ్స్ ఉన్నాయో వాటిలో వితౌట్ గ్లాసెస్ రెండింటికి ఎలిజిబుల్. అంటే మీకు కళ్ళజోడు ఉన్నా కూడా వీటిల్లో అలౌ చేస్తారు. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఏజ్ లిమిట్ చెప్పేసాను నేను మీకు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ రిలాక్సేషన్స్ అనమాట. సో ఈ డాక్యుమెంట్స్ చదివితే మీకు అర్థమైపోతుంది కాబట్టి వీటి గురించి నేను పెద్ద స్ట్రెస్ చేయట్లేదు. అండ్ ఫీజు గురించి కూడా ఓకే. అండ్ ఈడబ్ల్యూఎస్ గురించి కూడా నేను పర్టికులర్గా వీడియో అన్నది చేస్తాను, ఎందుకంటే ఈ వీడియోలో దాని గురించి డీటెయిల్గా చెప్పడం మనకి టైం అన్నది సరిపోదు. అండ్ ఇక్కడ చూసారు కదా, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫర్ సర్వింగ్ ఎంప్లాయీస్ అంటే క్యాండిడేట్ సర్వింగ్ ఇన్ ఎనీ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. సో ఏదైనా సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ రైల్వేస్లో కూడా లేదా ఏదైనా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ సంబంధించిన కంపెనీలో కనుక మీరు పనిచేస్తే మీరు NOC సర్టిఫికేట్ అన్నది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ ప్రొడ్యూస్ NOC సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఎంప్లాయీస్ డ్యూరింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రొడ్యూస్ చేయలేకపోతే మీరు మీ క్యాండిడేచర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ నన్ను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు, టైపింగ్ టెస్ట్కి సంబంధించి సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలని అడుగుతున్నారు. టైపింగ్ టెస్ట్కి సంబంధించి సర్టిఫికేట్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ అనేది మనకి నోటిఫికేషన్ ఇవ్వలేదు.
కాకపోతే మీరు ఏంటంటే 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆన్ పీసీ పర్సనల్ కంప్యూటర్లో మీరు 30 వర్డ్స్ పర్ మినిట్ అన్నది ఇంగ్లీష్లో టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది కూడా అన్నిట్లకి లేదు, కొన్నిట్లకే, కొన్ని జాబ్స్కి మాత్రమే. అండ్ ఇందులో మీకు గమనించాల్సింది, మీకు ఎటువంటి ఎడిటింగ్ టూల్స్ ప్రొవైడ్ చేయరు, స్పెల్ చెక్లు ప్రొవైడ్ చేయరు. సో ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ గైస్. మీకు ఇక్కడ ఏవైతే ఉన్నాయో అన్ని జాబ్స్కి మీకు CBT 1 అన్నది సేమ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ అందరికీ సేమ్ ఉంటుంది, అది మీరు ఫస్ట్ పాస్ అవ్వాలి. సో పాస్ అయిన తర్వాత ఇక్కడ మీకు లెవెల్స్ చూపిస్తుంది కదా, ఇందాక నేను మీకు చెప్పాను లెవెల్స్ని బట్టి శాలరీస్ అన్నవి కూడా చేంజ్ ఉంటాయని. సో ఈ లెవెల్స్ అన్నిటికి CBT 2 ఎగ్జామ్ అన్నది సేమ్ ఉంటుంది. ఓకే, అండ్ తర్వాత చూసుకుంటే ఇప్పుడు ఈ థర్డ్ లెవెల్లో ఉన్న పోస్ట్ ఒకటే ఉంది కదా, సో దీనికి సెపరేట్ ఎగ్జామ్ అనమాట. దీనికి CBT 2 అన్నది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 4th మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ 5th ఉన్నవన్నిటికి మళ్ళీ CBT 2 డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ సిక్స్త్ ఉంది చూసారా, ఈ 6th ఉన్న వాటికి మళ్ళీ CBT 2 అన్నది డిఫరెంట్ ఉంటుంది. సో ఇదేంటంటే మీకు CBT 2 అన్నది అంటే ఒక్క ఎగ్జామ్ మీరు ఒక్కదానికంటే ఎక్కువ వాటికి పెట్టుకుని వాటికి క్వాలిఫై అయితే, మీరు CBT 1లో కనుక క్వాలిఫై అయితే, సో మీకు డిఫరెంట్ ఎగ్జామ్స్ అన్నవి రాయాల్సి ఉంటుంది CBT 2లో మీరు మీ పోస్ట్ సెలక్షన్ని బట్టి. ఓకే, అదొకటి మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇందులో మీరు కొన్నిట్లకి అసలు తర్వాత ఈ CBT 2 తర్వాత డైరెక్ట్ ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇది ఉండదు, ఏ టెస్ట్ అన్న ఉండదు. అవేంటంటే మీకు ఇది చూసుకుంటే ట్రైన్స్ క్లర్క్, సో ట్రైన్స్ క్లర్క్కి మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండదు తర్వాత. అండ్ కమర్షియల్ టికెట్ క్లర్క్ కూడా మీకు ఎటువంటి థర్డ్ లెవెల్ ఉండదు అనమాట. అండ్ గూడ్స్ గార్డ్కి కూడా మీకు CBT లాస్ట్, సో CBT 3 తర్వాత ఏముండదు. అండ్ సీనియర్ కమర్షియల్ టికెట్ క్లర్క్ దీనికి కూడా ఏముండదు మీకు తర్వాత. సో ఇక్కడ మీకు టైపింగ్ టెస్ట్ దేనికి ఉందో చూద్దాం. సో టైపింగ్ టెస్ట్ వచ్చి జూనియర్ క్లర్క్ టైపిస్ట్ అండ్ అకౌంట్ క్లర్క్ టైపిస్ట్ అండ్ జూనియర్ టైమ్ కీపర్, ఈ మూడిట్లకి మనకి టైపింగ్ టెస్ట్ అన్నది ఉంది. అండ్ మనం చూసుకున్నట్లయితే దీనికి ఇక్కడ ఉన్నాయి కదా, ఈ మూడిట్లకి అంటే సీనియర్ క్లర్క్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ టైపిస్ట్ అండ్ సీనియర్ టైమ్ కీపర్, వీటికి కూడా మనకి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ స్టేషన్ మాస్టర్కిను అండ్ మీరు చూసుకున్నట్లయితే స్టేషన్ మాస్టర్కి మళ్ళీ ట్రాఫిక్ అసిస్టెంట్కి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ CBT 3 అన్నది ఉంటుంది. సో ఇప్పుడు మీరు బాగా గమనిస్తే CBT 3 అంటే ఏముంది, సైకో టెస్ట్ అనమాట. సో మీలో ALP చాలా మంది పాస్ అయి ఉంటారు, సో వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంటారు సైకో టెస్ట్కి. సో అదే టెస్ట్ని మీకు ఈ 2 ఎగ్జామ్లకు కూడా పెడతారనమాట. అండ్ తర్వాత నార్మలైజేషన్ సంబంధించి ఒక ఫార్ములా అన్నది ఇచ్చారు. ఈ ఫార్ములా ఏంటి, నార్మలైజేషన్ అన్నది ఎలా చేస్తారు అన్న దాని మీద నేను ఒక వీడియో చేశాను. సో మీకు కావాలనుకుంటే ఆ వీడియో చూడొచ్చు, అసలు ఎట్లా చేస్తారన్నది అర్థం చేసుకోవాలనుకుంటే. అండ్ ఇందులో ఉండే మేజర్ మిత్ ఏంటంటే మీ యాక్యురసీ లెవెల్స్ డిపెండ్ చేస్తుంటాయి. అంటే మీరు ఎక్కువ నెగిటివ్స్ పెడితే మీకు నార్మలైజేషన్లో తగ్గిపోతాయి అని అనుకుంటుంటారు. సో మీరు ఎక్కువ మిస్టేక్స్ పెట్టినా కూడా అదే అసలు మీకు నార్మలైజేషన్ ఫార్ములాలో దానికి సంబంధించి ఏమీ లేదు, ఓన్లీ మీ మార్క్స్ మాత్రమే డిపెండ్ అవుతాయి. అది మీరు ఎక్కువ మిస్టేక్స్ పెట్టినా తక్కువ మిస్టేక్స్ పెట్టినా దాంతో సంబంధం లేదు. ఓకే, మీరు భయపడాల్సిన పని లేదు దానికి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీరు మల్టిపుల్ పోస్ట్స్ అండ్ అదర్ రిక్వైర్మెంట్స్ ఉన్నవి మీరు దానికి తగ్గట్టు పోస్ట్ వైజ్ అండ్ రైల్వే ప్రొడక్షన్ యూనిట్స్కి తగ్గట్టు ప్రిఫరెన్స్ వైజ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. అది కూడా కేర్ఫుల్, అంటే మీరు ఒకసారి పెట్టిన తర్వాత మార్చాలంటే కుదరదు అనమాట. ఆప్షన్స్ వన్స్ ఎక్సర్సైజ్డ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ షెల్ బి ఫైనల్, నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్, షెల్ బి ఎంటర్టైన్డ్. అంటే అర్థం ఏంటి, మీరు ఒక్కసారి ప్రిఫరెన్స్ అన్నది పెట్టుకుని మీరు అప్లై చేసేస్తే, మీరు ఒకసారి మీరు ఒక RRB బోర్డు అన్నది ఫిక్స్ చేసుకుంటే అది మార్చరు, మీరు ఎట్టి పరిస్థితిలో ఇంకా మోడిఫికేషన్ చేసుకుందామన్నా కుదరదు. సో అది ఒకటి చూసుకుని టైం తీసుకుని కంప్లీట్గా మీరు ఆ రోల్స్ గురించి అర్థం చేసుకుని మీరు డీటెయిల్డ్గా చదివి పెట్టుకోవచ్చు అనమాట. సో నా సజెషన్ మీరు కావాలనుకుంటే ఒకసారి ఈ వీడియో చూసి నేను ఎంత చెప్పినా కూడా మీరు కూడా ఒకసారి ఈ నోటిఫికేషన్ అన్నది ఒకసారి చూసి పెట్టుకోండి. మీకు కాన్ఫిడెంట్ ఉంటుంది, నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఒకసారి చదివి ప్రాపర్గా పెట్టుకుంటే లైఫ్లో మీరు తర్వాత ఇష్టం లేకుండా జాబ్ చేసే బదులు మీరు ఆ ప్రిఫరెన్స్ని బట్టి మీకు ఏ జాబ్ కావాలో అది సెలెక్ట్ చేసుకుని అన్నీ ఎక్కడైనా కేర్ఫుల్గా ఉండటం మంచిది. సో అట్లా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు ఏమి ఇచ్చారంటే RRB అన్నది మీరు ఏదైతే ప్రిఫరెన్స్ పెట్టుకున్నారో అదే రకంగా పోస్ట్ అన్నది అలాట్ చేస్తుంది మీ మెరిట్ని బట్టి, మీరు తర్వాత మార్చుకోవాలంటే కుదరదు అని రాశారనమాట. అది ఇక్కడ మనకి ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటి, ఇక్కడ మీరు ఇంపార్టెంట్ ఇది, మీరు పార్షియల్ ఆప్షన్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే, అంటే మీరు కొన్ని పోస్టులు ప్రిఫరెన్స్లో పెట్టకుండా వదిలేస్తే వాటికి సంబంధించి మీరు ఇంట్రెస్టెడ్గా లేరనే వాళ్ళు భావిస్తారు, కాబట్టి వాళ్ళ జాబ్స్ మీకు అలాట్ చేయరు, అదొకటి మీరు గమనించాలి. అండ్ ఇంకోటి ఏంటి, క్యాండిడేట్స్ మీరు అది అప్లై చేసేటప్పుడు మీ ఈమెయిల్ ఐడి అండ్ SMSలు ఉంటాయి కదా, ఆ రెండు అంటే ఫోన్ అన్నది యాక్టివ్లో ఉంచుకోండి, ఎందుకంటే మీకు OTPలు వస్తూ ఉంటాయి.
సో ఆ టైంలో మీరు ఆ 2 ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ జీమెయిల్ అన్నది వాట్ ఎవర్ ఈమెయిల్ ఐడి మీ దగ్గర ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్స్ అన్నవి యాక్టివ్లో ఉండాలి. అండ్ మీకు ఇది చాలాసార్లు చెప్పాను, RRB వన్స్ సెలెక్టెడ్ కెనాట్ బీ చేంజ్డ్. ఓకే, అంటే జోన్ మార్చుకోలేరు. అండ్ బిఫోర్ సబ్మిటింగ్ మీరు మీది కంప్లీట్గా చెక్ చేసుకోండి. తర్వాత మార్చుకోవాలంటే చాలా మళ్ళీ మనీ కట్టాల్సి ఉంటుంది. అది కూడా అన్నీ మార్చడానికి ఉండదు, కొన్నిట్లు మాత్రమే మార్చుకోగలుగుతారు. తర్వాత మీరు ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఈ 2 మార్చుకోవడానికి ఉండదు. ఈ ప్రాసెస్ మొత్తంలో మీరు RRB జోన్ అన్నది మార్చుకోలేరు, ఈమెయిల్ ఐడి మార్చుకోలేరు, అండ్ తర్వాత మీకు SMSలు వచ్చి మొబైల్ నెంబర్ అన్నది మార్చుకోలేరు అనమాట. అండ్ చాలా మంది అడుగుతున్న మేజర్ డౌట్, ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ ఇందులో ఉంటుంది. అంటే మీరు ఖచ్చితంగా బేసిక్గా మీకు ఇంగ్లీష్ అన్నది డిఫాల్ట్ లాంగ్వేజ్ ఉంటుంది, అది అందరికీ తెలుసు. అండ్ దాంతోపాటు హిందీ ఎట్లాగైనా ఉండేదే. సో ఇవి కాకుండా ఇక్కడ చూసారు అస్సామీ, బెంగాలీ ఇవన్నీ మనకు అనవసరం అనుకోండి. బట్ తెలుగు అయితే మనకి డ్రాప్ డౌన్ మెనూలో ఉంటుంది. మీరు అక్కడి నుంచి దాన్ని ఓపెన్ చేసి తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్ అన్నది ఉంటుంది, మీరు తెలుగులో కూడా చదువుకోవచ్చు. ఓకే, అండ్ మెయిన్ ఇంకోటి మీరు అర్థం చేసుకోవాల్సింది, మీకు ఒకవేళ క్వశ్చన్లో ఇంగ్లీష్లో ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చి తెలుగులో ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తే ఇంగ్లీష్నే కరెక్ట్ అని తీసుకుంటారు. ఇంగ్లీష్లో ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో అదే రైట్ అని వాళ్ళ దృష్టిలో తీసుకుంటారు. దానికి తగ్గట్టే మార్క్స్ అన్నది అలౌట్ చేస్తారు. సో ఇది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకుని ఆ తర్వాత ఎగ్జామ్లో, ఎందుకంటే మీరు తర్వాత మా దానిలో వేరే వచ్చిందన్నా కూడా మనం ఏం చేయలేం. తెలుగులో తప్పు ఉంది, ఇంగ్లీష్లో వేరేలా ఉంటే ఇంగ్లీషే కరెక్ట్ తీసుకుంటారు. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఫోటోగ్రఫీ సిగ్నేచర్ కూడా ఇక్కడ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ ఇస్తారు మనకి. ఆ ఫార్మేట్ తగ్గట్టు మనకి అంటే వైట్ బ్యాక్గ్రౌండ్లో కానీ లైట్ బ్యాక్గ్రౌండ్, అంటే మోస్ట్లీ వైట్ బ్యాక్గ్రౌండ్ కుదిరితే వైట్ బ్యాక్గ్రౌండే చూసుకోండి. సో లైట్ కలర్ ఏదైనా వైట్ బ్యాక్గ్రౌండ్ మాత్రం చూసుకోండి. వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్లో మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. అవి మీకు ఈ ఏదైతే స్పెసిఫికేషన్ చెప్తున్నారో ఆ స్పెసిఫికేషన్స్లోనే ఉండాలి. అండ్ ఇది కూడా ఎప్పుడు దిగాలి, మీరు 1 జనవరి 2019 తర్వాత ఫోటో అయ్యి ఉండాలి. ఓకే, మీరు సెల్ఫీలు దిగేసి పెట్టడానికి లేదని చెప్తున్నారు. ఒకవేళ అప్పుడు రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట అట్లా చేస్తే. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ కూడా ఇట్లా వాళ్ళు కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. సో ఈ స్పెసిఫికేషన్స్ ఫాలో అవుతూ మీరు యాజ్ యూజువల్ మీ సిగ్నేచర్ అన్నది అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మేజర్గా చాలామంది అడిగేది చూడండి, ఏమైనా మోడిఫికేషన్స్ చేసుకోవచ్చా అంటే మైనర్ చేంజెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే చూడండి ఇప్పుడు లైక్ కరెక్షన్ ఆఫ్ డేటా అదర్ దాన్ RRB ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్, అంటే మీ జోన్ని కానీ ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ని కానీ మీరు మార్చుకోలేరు. ఆ మిగతావి మాత్రం మీరు మార్చుకోవచ్చు. ఎప్పుడు మీకు పేయింగ్ 100 రూపీస్, మళ్ళీ ఇది రిఫండ్ అవ్వదు, మీ ఫీజు రిటర్న్ అయినట్టు ఇది రిఫండ్ అవ్వదు. సో ఇదొకటి. అండ్ అట్లా మీరు మోడిఫికేషన్ చేసుకోవచ్చు. మోడిఫికేషన్ షెల్ బి అప్లికబుల్ టు ఆల్ క్యాండిడేట్స్, అంటే ఫీజు కన్సెషన్ ఉన్న క్యాండిడేట్స్, అంటే SC ST BC ఇట్లా ఉంటారు కదా, మీకు కన్సెషన్ ఉంది కదా అంటే వీటిల్లో కన్సెషన్ ఉండదు. మోడిఫికేషన్లో మీరు కంపల్సరీ 100 అన్నది మీరు కూడా పే చేయాల్సి ఉంటుంది. అదే మీరు ఒకవేళ SC ST నుంచి URలోకి మార్చుకోవాలనుకుంటున్నారు కమ్యూనిటీ, అంటే మీరు ఈ కమ్యూనిటీస్ కనుక ఏదైనా తప్పిస్తే మాత్రం మీరు 250 కట్టాల్సి ఉంటుంది. ఓకే, అంటే 250 అనేది కాకుండా మళ్ళీ మీరు మోడిఫికేషన్ ఫీ అనేది కూడా కట్టాలి. మీరు ఫస్ట్లో ఫీజు కట్టాల్సింది 500 కదా, అప్పుడు మీరు 250 కట్టారు కాబట్టి ఎక్స్ట్రా 250 అనేది కూడా కట్టాల్సి ఉంటుంది. ఓకే, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి చూడండి, మోడిఫికేషన్ టు ద రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ డీటెయిల్స్ అన్నవి మ్యాక్సిమం 2 టైమ్సే అలో చేస్తారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు 2 టైమ్సే అలౌ చేస్తారు కాబట్టి మ్యాక్సిమం మోడిఫికేషన్స్ రాకుండా కేర్ఫుల్గా చెక్ చేసుకోండి. లేకపోతే మోడిఫికేషన్ 2 టైమ్స్ కాబట్టి మీరు పొరపాటున ఏమైనా అటు ఇటు చేస్తే మీరు 2 సార్లు తర్వాత మోడిఫై చేసుకోవాలనుకున్నా చేసుకోలేరు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి చాలా మంది నన్ను అడుగుతున్నారు వేకెన్సీస్ గురించి కూడా. ఇది RRB సికింద్రాబాద్కి సంబంధించి వేకెన్సీస్, మీరు కావాలంటే పాస్ చేసుకుని కూడా చూడొచ్చు. సో ECORకి వచ్చి మనకి ఒకే ఒక్క కమర్షియల్ అప్రెంటిస్ పోస్ట్ అనేది ఉంది. సో అదొకటే కొంచెం బాధ. బట్ అండ్ కమర్షియల్ అప్రెంటిస్ చూసుకుంటే మనకి లెవెల్ 6కి సంబంధించిన జాబ్ ఇది కూడా ECORలో మాత్రం ఒకటి ఉంది. SCR రీజియన్లో మనకి లేదు, ECORలో మాత్రమే ఒకటి ఉంది. అండ్ స్టేషన్ మాస్టర్ అవి చూసుకుంటే మనకి బ్రాంచెస్ కింద చూసుకుంటే ఇట్లా 14-5 అట్లా ఉన్నాయి. అండ్ టోటల్ వచ్చి 31 ఉంది. అండ్ గూడ్స్ గార్డ్ ఇట్లా మనకి కంప్లీట్గా ఒక్కొక్క దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు కావాలంటే చూడొచ్చు. అండ్ టోటల్గా మనకు వచ్చేసరికి 3,234 పోస్ట్స్ ఉన్నాయి టోటల్గా. బట్ కొంచెం బాధ ఏంటంటే కమర్షియల్ అప్రెంటిస్ మాత్రం ఒక్క పోస్టే ఉంది. సో ఎవరో అదృష్టవంతుడు, మీలోనే ఉన్నారేమో చూసుకోండి.
సో అది గైస్ మనకి వేకెన్సీ గురించి మనం ఇంకా మాట్లాడుకోవాలంటే మీరు డిగ్రీ పాస్ అయితే మీరు అన్ని పోస్టులకి ఎలిజిబులే, అదొకటి మెయిన్. అండ్ డిప్లొమా వాళ్ళకి 10+2కి సేమ్ ఉంటుంది. డిప్లొమా వాళ్ళు 10+2 జాబ్స్ ఏవైతే ఉన్నాయో మీరు డిప్లొమా వాళ్ళందరూ ఎలిజిబుల్. అండ్ లాంగ్వేజ్ తెలుగులో కూడా ఉంటుంది కావాలనుకుంటే. అండ్ మీకు నెక్స్ట్ చూసుకుంటే ఇంకేముంటుంది ఇంపార్టెంట్ డౌట్స్, మీకు వేకెన్సీస్ నేను మీకు ఆల్రెడీ చూపించాను. సో జోన్ మిగతావన్నవి జాగ్రత్తగా కేర్ఫుల్గా స్టడీ చేసి మీరు అప్లై అన్నది చేసుకోండి. అది నా మెయిన్ సజెషన్ అనమాట. సో అన్నీ తెలుసుకున్నాక మాత్రమే అప్లై అన్నది చేయండి. సో అప్లై ఎలా చేయాలన్నది కూడా నేను మీకు వీడియో అనేది చేస్తాను. నేను ఎప్పుడైతే అప్లై చేయాలనుకుంటున్నానో కొంచెం బాగా తెలుసుకుని నా ప్రిఫరెన్స్ని కూడా నేను సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి నేను ముందుకెళ్తాను. సో ఆ వీడియో అన్నది కూడా చేస్తాను. నేను మీకు ఎట్లా అప్లై చేయాలన్నది కూడా వీడియో అన్నది చేస్తాను. సో నా నెక్స్ట్ వీడియోస్ అనేవి మోస్ట్లీ ప్రిఫరెన్స్ ఆర్డర్, ఎట్లా అంటే ఏ ప్రిఫరెన్స్ ఆర్డర్ బెటర్ అంటే అది జనరల్గా అందే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రిఫరెన్స్ ఆర్డర్ ఉంటుంది. మెయిన్లీ నేను జనరలైజ్డ్గా చెప్తున్నాను. సో అది మన నెక్స్ట్ వీడియో అన్నది ఉంటుంది. అదే వీడియోలో నేను మీకు అదే వీడియోలో జాబ్ రోల్స్, అసలు ఏమేమి జాబ్స్ ఏమేమి రోల్స్ ఉంటాయి అన్నది చెప్తాను. అండ్ దాంతోపాటు లేడీస్కి ఎలాంటివి బాగుంటాయని అడుగుతున్నారు కాబట్టి సో అవి కూడా నేను మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ అదే కాకుండా ఈడబ్ల్యూఎస్ మీద కూడా వీడియో అనేది చేయాల్సి ఉంది. సో అది కూడా చేస్తాను. అండ్ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చూడాల్సింది మీరు బెస్ట్ ఆర్ఆర్బీకి సంబంధించి ఏమేమి సిలబస్ ఉంటుంది, సో స్ట్రాటజీ ఏంటి, ఏమేమి బుక్స్ వాడాలి, సో అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్ కమింగ్ ఈ వీడియోస్ అన్ని చేస్తాను అనమాట. సో దీంతోపాటు కామెంట్ చేయండి నేను దీని మీద ఏ టైప్స్ ఆఫ్ క్లాసెస్ చేయాలి, అంటే జీకే మీద క్లాసెస్ చేయాలా లేదా ప్రీవియస్ ఇయర్స్ మీద పేపర్స్ మీద క్లాసెస్ చేయాలా, మీరు మీ వ్యూస్ని కింద కామెంట్ చేయండి. నాకు తెలిసి ఇప్పటిదాకా చాలామంది వీడియో అన్నది చూసుంటారు, ఏ సగంలోనే వదిలేస్తారు. సో కంప్లీట్గా వీడియోస్ చూడండి సో దట్ మీకు కొంచెం ఒక క్లియర్ ఐడియా అయితే ఉంటుంది. సో కామెంట్ చేయండి సో దట్ నాకు తెలుస్తుంది. సో అలాంటి వీడియోస్ అనేవి చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లీస్ట్ లైక్ అయితే చేయండి, ఎందుకంటే నేను చాలా ఎఫర్ట్ పెట్టి ఇలాంటి వీడియోస్ అన్ని మీ ముందుకు తీసుకొస్తాను. సో ప్లీజ్ లైక్ ఇట్. ఓకే. అండ్ తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ అన్ని అక్కడ క్లియర్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది ఉంటారు అనమాట అక్కడ. సో ఇంకా నేను మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.